అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జనరల్గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయడానికి కానీ, వెనకబడిన తరగతులను అభివృద్ధి చేయడానికి కానీ, దారిద్ర్య రేఖకు దిగువనున్న వ్యక్తులను పైకి తీసుకురావడానికి కానీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా పోతుంది, అక్కడక్కడ సక్సెస్ అవుతుంది. అయితే దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడో జరిగింది. 1986లోనే జరిగింది. కానీ కొన్ని అడ్డంకుల వల్ల అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలి అనే అంశం పైన మాట్లాడుతున్నారంట. స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు. గిరిజనులు అంటే నాకు చాలామంది అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. జనరల్గా ఎస్టీకి సంబంధించి కుల రాజకీయాలు వద్దంటాను నేనే. కులాలకు సంబంధించి అసలు రాజకీయాల్లో కుల ప్రస్తావన వద్దు అనే ఫస్ట్ నిలబడేవాడిని నేనే. అయితే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా అటు ఇటు మనిషి పట్టుకొని ఒక కర్ర కట్టి అటొక్కాయన ఇటొక్కాయన పెట్టి మధ్యలో ఒక బుట్ట లాంటిది కట్టి అందులో మోసుకెళ్ళే పరిస్థితులు ఉన్నటువంటి గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి వాళ్ళని అభివృద్ధి చేయాలి, అలాంటి ఊర్లను అభివృద్ధి చేయాలి, అలాంటి ఊళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనం అక్కడక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ స్థానిక గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ముందు వాళ్ళు ఎకానమీ డెవలప్ అవుతుంది, వాళ్ళకి జీవన ఉపాధి మెరుగుపడుతుంది, వాళ్ళకి 4 విషయాలు తెలుస్తాయి. అంటే గిరిజనుల్లో చదువుకున్న లేరేమో, అందుకే దేశము ప్రపంచం ఇంత ముందుకెళ్తున్నా ఇంకా వెనకే ఉన్నారంటే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను చెప్తున్నా కదా, నా ఫ్రెండ్స్ నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు గిరిజనులు, నాకంటే స్పీడ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు గిరిజనుల్లో. ఎస్, వాళ్ళ స్టైలు, వాళ్ళ స్లాంగు, వాళ్ళ మాట్లాడే వాళ్ళ ఆలోచన శక్తి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. కానీ అది ఎందుకు ఇంకా డెవలప్ అవ్వట్లేదో, ఎందుకు ఇంకా అదే అడవుల్లో వాళ్ళకి ఇంకేం తెలియదు. జనరల్గా బయట ప్రపంచానికి వచ్చి బతకాలంటే వాళ్ళు ఇష్టపడరు. ఈ పొల్యూషన్స్, ఈ గోల, ఈ ఈఎంఐలు, ఈ కిరాయిలు, ఇవన్నీ మాకెందుకు, మేము మా అడవి తల్లిని పెట్టి నమ్ముకున్నాం, ఆమె దగ్గరే బతుకుతాం, ఆమె దగ్గరే కాలం చెల్లిస్తాము అనే కూర్చుంటారు. కానీ బయటికి రావట్లేదు. వాళ్ళని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు, దానికే కట్టుబడి ఉన్నాం. జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు. ఈ జీవో నెంబర్ 3 ఇప్పుడు కాదు, 1986లోనే స్టార్ట్ అయిందట. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తాం. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సమీక్ష రద్దయిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పనకున్న అవకాశాలను, చట్టపరంగా ఉన్న వివిధ అడ్డంకులను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులను ఉపాధ్యాయ పోస్టులు 100% రిజర్వేషన్లు తెచ్చాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో పెరిగిన మహిళా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3ని తేవడం జరిగింది. అంటే ఈ గిరిజనుల అభివృద్ధి, ఏజెన్సీలో ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఇది ఇప్పుడు ఇది కాదంట. ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టే 1986 ఆ టైంలోనే అంట. అయితే ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నాకు వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ పద్ధతులు కానీ నాకు చాలా ఇష్టం. నేను 2 months బ్యాకే వెళ్ళా, ఒక గిరిజనవాడ మ్యారేజ్ ఉంటే వెళ్ళా. వాళ్ళ ఆప్యాయతలు అంటే వాళ్ళది ఎట్లుంటుందంటే, ఆ నవ్వు కానీ, ఆ పలకరింపు కానీ మనసులో ఏముంటుంది వాళ్ళకి. కోట్లు సంపాదించాలని ఉంటుందా, లేకుంటే బిల్డింగ్లు కట్టాలని ఉంటుందా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని ఉంటుందా, ఏముండదు. చుట్టూ చూస్తే చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఆకలేస్తే ఆ రోజుకి ఆ దుంపో ఏదో ఒకటి తెచ్చుకొని తినడము, ప్రశాంతమైన జీవితం. వాళ్ళకి ఇంకేం కావాలి, వచ్చిన మనసుతో ప్రశాంతంగా మాట్లాడడం.
చాలా బాగా అనిపించింది. అయితే ఈ వార్త ఇక్కడ రావడం జరిగింది. ఇక సాక్షిలో మరి ఇది రాసారో లేదో ఒకసారి చూద్దాం. బాగుంది, నాకైతే అది గిరిజనులను పైకి తీసుకురావాలనేది. వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు, వాళ్ళు చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు చాలామంది గేమ్స్లో కానీ ఇంకా 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 చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అంతే, మనం ఈ జన్మలో మనము ఇగో ఈ దయచేసి ఫోటో తీసేసండి అబ్బాయి. ఇక్కడ ఈయనకి ఇంత పేరుంది. ఈ మహానుభావుడికి రాజశేఖర రెడ్డి గారికి అంబులెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇంకా 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 ముఖ్యంగా చెప్పాలంటే గిరిజనులను అభివృద్ధి చేయాలన్నా గిరిజన వారిని అభివృద్ధి చేయడంలో ఈయన కూడా చాలా ఆలోచించేవారు అప్పుడులో. ఆ వార్త అక్కడ కనిపించలేదు చూడు, ఇదంతా కమర్షియల్ యాడ్, ఇదంతా కమర్షియల్ యాడే. ఇక రాశారు బాబుని ఏదో ఒకటి తిట్టాలి కదా. జనరల్గా ఇంత పెద్ద వార్త ఇది రాయకపోతే పెద్ద మ్యాటర్. ఇది అసలు ఇది వార్తే కాదు. ఇదేంటిది, ఎవరు తప్పు చేసినా తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పులో ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇరికించేస్తున్నారు అన్నది ఒకటే పాయింట్. ఇది కావాలంటే మీరు ఈరోజు పేపర్ తీసి చదవండి, ఇదే ఉంటుంది మ్యాటర్. కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ తప్పు చేయకపోయినా ఆ తప్పులో ఇరికించేస్తున్నారు. అది ఇంత ప్లేస్లో రాసుకొచ్చిన వార్త. అది కనిపించలే. ఇది గిరిజనులకి, స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పిస్తాం, 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒక మంచి వార్త మనం ఇక్కడ రాయము. మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు పరడబ్బా పరస్పర డబ్బా. మనల్ని మనమే పొగుడుకోవాలి, మనల్ని మనమే హీరోలు అనుకోవాలి, మనమే అభివృద్ధి చేసినాం అనుకోవాలి. ఏమైంది ఇప్పుడు? ఇగో కనీసం ఈ చిన్న ముక్కలైనా రాసి ఉంటే ఏమవుతుండే ఆ వార్త చదివినప్పుడైనా. అసలు సరే, సాక్షి పేపర్ జనరల్గా నువ్వు నీ ఫ్రెండ్, నేను వీడియో చూస్తున్నా ఆడియన్కి చెప్తున్నా, జనరల్గా నువ్వు నీ ఫ్రెండ్ రోడ్డు మీద వెళ్ళి ఒక పేపర్ అమ్మే షాప్ దగ్గర నిలబడి అరే సాక్షి పేపర్ తీసుకోరా అని చెప్తే ఆ టక్కననే మాట ఏం తెలుసా, ఏముంటుందన్న జగన్ వార్తలు తప్ప అనేటట్టు ఉంటుంది. అంటే మరి ఈనాడు పేపర్ తీసుకున్నట్టే ఏముంటుందన్న చంద్రబాబు నాయుడు పేపర్ తప్ప అని అంటారు అనుకుంటారా? అట్లా ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, అన్ని వార్తలు ఉంటాయి. ఇక్కడ తప్పుగానే చూపిస్తారు. మొన్న 2 days బ్యాక్ మీరు ఈ పేపర్ చూస్తే ఖచ్చితంగా చెయ్యని ఎదిరించింది కూటమి ప్రభుత్వం కూడా. మీరు దీనిపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీ పైన వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా రాసుకొచ్చింది మన ఈనాడు పేపర్. మరి మన దాంట్లో అలాంటివి ఏం కనిపించవు. జగన్ తప్పు చేసినా మాకు ఒప్పే అనే విధంగానే సాక్షి పేపరు రాసుకొస్తుంది. మరి ఎప్పుడు మారుతుందో ఏందో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పేపర్ వాళ్ళ ఇష్టం, మనమైతే ఏం చేసేది లేదు. కానీ కనీసం ఒక్క దగ్గర కూడా పనికొచ్చే వార్త లేదు. అసలు ఏందబ్బా ఈరోజు ఇది సెంట్రల్ న్యూస్, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఓకే, ఇది పనికొచ్చే వార్తే, మనం చదవచ్చు. ఎందుకంటే ఒక భారతీయుడిగా అది మన బాధ్యత. అంతే అబ్బా, ఏం లేవు వార్తలు ఇందులో. కనీసం ఆ గిరిజన వార్తనే ఇందులో రాసుంటే బాగుండు కదా అని నాకు అనిపించింది. ఓకే, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.